హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఫ్యూ డేస్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్లో ఒక పోల్ అయితే కనెక్ట్ చేసిన. అదేంటంటే 6-8 lakhs మధ్యలో మీకు ఆటోమేటిక్ కార్స్ కావాలా, లేకపోతే 8-12 lakhs మధ్యలో మీకు ఆటోమేటిక్ కార్స్ కావాలని అడిగారు. సో చాలా మంది ఏం చేశారంటే 8-12 lakhs మధ్యలో ఆటోమేటిక్ కార్స్ కావాలని అడిగారు. సో మరి నేను ఈ వీడియోలో 8-12 lakhs మధ్యన ఏ కార్స్ వస్తున్నాయి, అలానే దాంట్లో ఎంత సీసీ ఇంజన్ వస్తుంది, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, దాని యొక్క సేఫ్టీ రేటింగ్ ఏ విధంగా ఉందో డీటెయిల్ అయితే మనం తెలుసుకుందాం. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మరి 8-12 lakhs మధ్యలో అంటే చాలా కార్లు వస్తున్నాయి అనమాట. అది కూడా ఆటోమేటిక్ వేరియంట్లో. మరి నేను ఏ విధంగా ఫిల్టర్ చేసిన అంటే ముందుగా మనకు సేఫ్టీ రేటింగ్ ఇంపార్టెంట్ అనమాట. సో దానికోసం నేను 3 star రేటెడ్ కార్స్ కానీ 4 star రేటెడ్ కార్స్ కానీ 5 star సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్స్ మాత్రమే సెలెక్ట్ చేసిన. సో ఈ సేఫ్టీ రేటింగ్ని మైండ్లో పెట్టుకొని నేనైతే ఈ కార్స్ అయితే సెలెక్ట్ చేసిన. ఓకేనా. మరి దీంట్లో మనకు చాలా కార్లు అయితే ఉన్నాయి. దాంట్లో నేను టాప్ 5 కార్స్ అయితే సెలెక్ట్ చేసిన అనమాట. ఫస్ట్ కార్ వచ్చేసరికి టాటా టియాగో. టాటా టియాగో ఏంటంటే మనకు బడ్జెట్లో వస్తుంది. ఇప్పుడు చూసుకొని మీరు 8-12 lakhs మధ్యలో కాబట్టి ముందుగా మనకు 8 lakhs నుంచి ఏ కార్స్ వస్తున్నాయో సెలెక్ట్ చేసుకుంటే అలా మనం 12 lakhs వరకు వెళ్ళిపోదాం. సో మరి టాటా టియాగో గురించి అయితే మాట్లాడదాం. టాటా టియాగో మనకు XT వేరియంట్ నుంచి XZ టాప్ మోడల్ వరకు అయితే మనకు ఆటోమేటిక్ కార్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ దీనిలో ఇంకో మంచి విషయం ఏంటంటే CNG కూడా వస్తుంది. సో పెట్రోల్ కాకుండా మనకు CNG కూడా టాటా టియాగోలో అయితే అవైలబుల్ అయితే ఉంది. మరి దీని ఒక ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకు 1.2 లీటర్ ఇంజన్ అయితే యూజ్ చేశారు. అండ్ దీని ఒక మైలేజ్ వచ్చేసరికి 19-28 km/లీటర్ అయితే ఉంటుంది. సో మరి ఇక్కడ 19-28 ఎందుకు అంత వేరియేషన్ ఉందంటే 19-20 మధ్యలో చూసుకున్నైతే మనకు పెట్రోల్ అయితే వస్తుంది. CNG ఆటోమేటిక్లో మనకు 28 వరకు అయితే మనం అయితే క్లైమ్ చేయొచ్చు. ఓకేనా. అండ్ ఈ కారుకు గేర్ బాక్స్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకు AMT గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అలానే దీంట్లో 5 speed గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఓకేనా. అండ్ దీని ఒక సేఫ్టీ రేటింగ్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు 4 star సేఫ్టీ రేటింగ్ అయితే ఉంటుంది. అండ్ దీని ఒక ప్రైస్ వచ్చేసి 8,50,000 నుంచి 11 lakhs వరకు అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. నేను చెప్పేటివన్నీ ఆన్ రోడ్ ప్రైస్లే, ఎక్స్టర్నల్ ప్రైస్ అయితే కాదు. ఓకేనా. 8,50,000 నుంచి 11 lakhs వరకు అయితే మనకు ఆన్ రోడ్ ప్రైస్కి అయితే వస్తుంది టాటా టియాగో. నెక్స్ట్ వచ్చేసరికి నిసాన్ మ్యాగ్నెట్. ఇక్కడ నేను 2 కార్స్ అయితే చెప్తాను. ఓకేనా. ఒకటేమో నిసాన్ మ్యాగ్నెట్, ఇంకోటేమో రెనాల్ట్ కైగర్ అనమాట. ఎందుకంటే ఈ రెండు మనకు ఒకటే సెగ్మెంట్లో వస్తున్నాయి కాబట్టి ఈ రెండింటిని అయితే నేను కంపేర్ చేస్తాను. ఓకేనా. 4th ప్లేస్లో ఫస్ట్ వచ్చేసరికి నిసాన్ మ్యాగ్నెట్ గురించి అయితే తెలుసుకుందాం. నిసాన్ మ్యాగ్నెట్లో మనకు 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటేమో XC వేరియంట్, ఇంకోటేమో గీజా ఎడిషన్ కొత్తగా వచ్చింది కదా. ఈ 2 వేరియంట్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. సో మరి XCలోనేమో మనకు AMT వస్తుంది. అదే గీజా ఎడిషన్ తీసుకుంటే మనకు CVT ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. దీంట్లో వేరే ట్రాన్స్మిషన్ వస్తుంది, అలానే దాంట్లో వేరే ట్రాన్స్మిషన్ వస్తుంది. ఒకటేమో AMT, ఇంకోటేమో CVT. అండ్ దీంట్లో ఇంజన్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే దీంట్లో XC గురించి మాట్లాడితే 1000cc ఇంజన్ అయితే వస్తుంది. అదే మనము గీజా ఎడిషన్ గురించి మాట్లాడితే దాంట్లో మనకు 1000cc ఇంజనే వస్తుంది, కాకపోతే టర్బో ఇంజన్ అయితే వస్తుంది. ఓకేనా. దాని ఒక పవర్ అండ్ టార్క్ అలాగుంటుంది, దీని ఒక పవర్ అండ్ టార్క్ వేరేలా ఉంటుంది. ఓకేనా. XCతో కంపేర్ చేసుకుంటే మనకు గీజా ఎడిషన్లో పవర్ అండ్ టార్క్ చాలా అయితే ఉంటుంది. అండ్ దీని ఒక మైలేజ్ చూసుకుంటే 17-19 km/లీటర్ అయితే ఇస్తుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మరి యావరేజ్గా అయితే 16-17 km/లీటర్ అయితే వస్తుంది. ఓకేనా. అండ్ దీని ఒక సేఫ్టీ రేటింగ్ చూసుకుంటే 4 star సేఫ్టీ రేటింగ్ అయితే ఉంటుంది. మరి దీని ప్రైస్ ఏ విధంగా ఉందంటే దీంట్లో XC వేరియంట్ వచ్చేసరికి 8,10,000 ఆన్ రోడ్ ప్రైస్కి అయితే వస్తుంది. అదే మీరు గీజా ఎడిషన్ చూసుకుంటే 11,75,000కి మీకు గీజా ఎడిషన్ అయితే వస్తుంది. ఓకేనా. ఇది మీకు నిసాన్ మ్యాగ్నెట్ గురించి. ఇదే సెగ్మెంట్లో వస్తున్న రెనాల్ట్ కైగర్ గురించి అయితే చూద్దాం. రెనాల్ట్ కైగర్లో మనకు బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ అయితే వస్తుంది ఆటోమేటిక్ కార్స్లో. ఓకేనా. RXL నుంచి RXZ వరకు అయితే వస్తుంది. అండ్ దీని ఒక ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే దీంట్లో మనకు 1000cc ఇంజన్ అయితే వస్తుంది. దాంతోపాటు దీని ఒక మైలేజ్ చూసుకుంటే 18-19 km/లీటర్ క్లైమ్ చేయొచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఆన్ యావరేజ్ మనకు 15-16 km/లీటర్ అయితే వస్తుంది. దీంట్లో మనకు టర్బో ఇంజన్ అయితే రాదు. మ్యాగ్నెట్లో చూసుకుంటే మనకు గీజా ఎడిషన్లో టర్బో ఇంజన్ వస్తుంది కదా, దీంట్లో మనకు టర్బో ఇంజన్ అయితే రాదు. ఓకేనా. అండ్ దీంట్లో యూజ్ చేసిన గేర్ బాక్స్ ఏదంటే AMT అనమాట, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఓకేనా. దీని ఒక సేఫ్టీ రేటింగ్ చూసుకున్నా కూడా మనకు 4 star సేఫ్టీ రేటింగ్ అయితే ఉంది. అండ్ ఈ కార్ ఒక ప్రైస్ చూసుకుంటే 8,52,000కి మనకు బేస్ వేరియంట్ అయితే వస్తుంది RXL. అదే మీరు టాప్ మోడల్ చూసుకుంటే 11,40,000కి అయితే మీకు RXZ వేరియంట్ అయితే వస్తుంది. అండ్ మీకు కైగర్లో కూడా టర్బో ఇంజన్ కావాలనుకుంటే 13 lakhs ఆర్ 13.5 lakhsకి మీకు టర్బో ఇంజన్ కూడా వస్తుంది. కాకపోతే మన బడ్జెట్ 12 lakhs లోపే కాబట్టి నేను ఆ ఇంజన్ గురించి అయితే మాట్లాడుతున్నాను. ఓకేనా. ఇది రెనాల్ట్ కైగర్ గురించి. సో మరి ఇక్కడ నిసాన్ మ్యాగ్నెట్ తీసుకోవాలా, రెనాల్ట్ కైగర్ తీసుకోవాలంటే నేనైతే నిసాన్ మ్యాగ్నెట్ తీసుకోమని చెప్తా. ఎందుకంటే దాంట్లో మనకు గీజా ఎడిషన్లో టర్బో ఇంజన్ వస్తుంది కాబట్టి దాని పవర్ అండ్ టార్క్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే నిసాన్ మ్యాగ్నెట్ తీసుకోమని చెప్తా. ఒకవేళ మీకు నిసాన్ మ్యాగ్నెట్ కంటే కైగర్లో లుక్స్ బాగున్నా, కంఫర్ట్ బాగున్నా అది మీ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. నా ఒపీనియన్ మాత్రం నిసాన్ మ్యాగ్నెట్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాటా ఆల్ట్రోస్. ఇక్కడ కూడా మనకు 2 కార్లు అయితే ఉన్నాయి. ఒకటేమో టాటా ఆల్ట్రోస్ వస్తుంది, ఇంకోటేమో హ్యుండై వాళ్ళది i20 అయితే వస్తుంది. ఈ రెండు కూడా మనకు ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లోకి వస్తున్నాయి కాబట్టి ఈ రెండింటిని అయితే నేను కంపేర్ చేస్తున్నాం. ఓకేనా. సో ముందుగా టాటా ఆల్ట్రోస్ గురించి అయితే మాట్లాడదాం. టాటా ఆల్ట్రోస్లో మనకు XMA వేరియంట్ నుంచి XZ వేరియంట్ వరకు అయితే వస్తున్నాయి. అండ్ దీని ఒక ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు 1.2 లీటర్ 3 cylinder పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది.
ఈ కార్ యొక్క మైలేజ్ చూసుకున్నట్టయితే 19-26 km/లీటర్ వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఆన్ అండ్ యావరేజ్‌గా 19-20 km/లీటర్ అయితే వస్తుంది ఆటోమేటిక్ వేరియంట్‌లో. అండ్ నెక్స్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసరికి దీంట్లో 6 స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. అంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అయితే ఆల్టోస్‌లో అయితే ఉంటుంది. చాలా అంటే చాలా పవర్‌ఫుల్ ట్రాన్స్మిషన్ అనమాట ఇది. అంటే అన్ని ట్రాన్స్మిషన్‌లో కంపేర్ చేసుకున్నట్టయితే డీసీటీ యొక్క ట్రాన్స్మిషన్ అయితే చాలా పవర్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. ఓకేనా. మరి దీని ఒక సేఫ్టీ రేటింగ్ చూసుకున్నట్టయితే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే టాటా ఆల్ట్రోస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 10,50,000 నుంచి 11,55,000 వరకు అయితే ఉంటుంది ఆనర్ ప్రైస్. ఓకేనా. ఇది టాటా ఆల్ట్రోస్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి హ్యుండై i20. హ్యుండై i20లో మనకు ఓన్లీ 2 వేరియంట్స్ మాత్రమే వస్తాయి. ఒకటేమో స్పోర్ట్స్, ఇంకోటేమో స్పోర్ట్స్ ఆప్షనల్ అనమాట. అండ్ ఈ కార్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకు 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది. అంటే మిగతా కార్లు అన్నీ మనకు 3 సిలిండర్ ఇంజన్ మాత్రమే వస్తుంది. కాకపోతే i20లో మాత్రం 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది. మరి 4 సిలిండర్ అంటే ఇంజన్ మనకు చాలా సైలెంట్ అయితే ఉంటుంది. అలానే దీని ఒక పవర్ అండ్ టార్క్ కూడా ఎక్కువైతే ఉంటాయి కంపేర్ టు 3 సిలిండర్ ఇంజన్. ఓకేనా. మరి దీని ఒక మైలేజ్ చూసుకున్నట్టయితే 13-15 km/లీటర్ అయితే ఇస్తుంది. ఓకేనా. మరి దీని ఒక సేఫ్టీ రేటింగ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను కంపేర్ చేసిన అన్ని కార్లలో దీని ఒక సేఫ్టీ రేటింగ్ మాత్రమే తక్కువ ఉంది. అది ఎంతంటే 3 స్టార్ రేటింగ్. ఓకేనా. దీని ఒక సేఫ్టీ రేటింగ్ వచ్చేసరికి 3 స్టార్. అండ్ హ్యుండై i20 ఒక ప్రైస్ చూసుకున్నట్టయితే 11,34,000కి మీకు స్పోర్ట్స్ అయితే వస్తుంది. అదే 11,74,000కి స్పోర్ట్స్‌లో మీకు ఆప్షనల్ మోడల్ అయితే వస్తుంది. ఈ 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఓకేనా. ఇది హ్యుండై i20 గురించి. సో మరి టాటా వాళ్ళది ఆల్ట్రోస్ తీసుకోవాలా? లేకపోతే హ్యుండై వాళ్ళది i20 తీసుకోవాలంటే నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం టాటా వాళ్ళది ఆల్ట్రోస్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే దీంట్లో మీకు డీసీటీ ట్రాన్స్మిషన్ వస్తుంది కాబట్టి చాలా అంటే చాలా పవర్ఫుల్ ట్రాన్స్మిషన్. చెప్తున్నా కదా ఈ సెగ్మెంట్‌లో మీకు దేంట్లో కూడా డీసీటీ ట్రాన్స్మిషన్ అయితే లేదు. టాటా నెక్సాలో ఉంటుంది కానీ టాప్ మోడల్ తీసుకుంటే మీకు డీసీటీ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. సో కాబట్టి ఒకవేళ మీకు డీసీటీ ట్రాన్స్మిషన్ కావాలి, పవర్ఫుల్ ట్రాన్స్మిషన్ కావాలనుకుంటే మాత్రం టాటా ఆల్ట్రోస్ అయితే తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ప్లేస్‌లో టాటా పంచ్. టాటా పంచ్‌లో మీకు అడ్వెంచర్ వేరియంట్ ఉంది, క్రియేటివ్ వేరియంట్ ఉంది. క్రియేటివ్ వేరియంట్‌లో మీకు సన్ రూఫ్ అయితే వస్తుంది. అలానే డ్యూయల్ టోన్ కూడా వస్తుంది. దీంట్లో యూజ్ చేసిన ఇంజన్ వచ్చేసరికి 1.2 లీటర్ రివర్టర్ ఇంజన్ అయితే యూజ్ చేశారు. ఓకేనా. దీని యొక్క మైలేజ్ వచ్చేసరికి 16-17 km/లీటర్ అయితే ఇస్తుంది. అండ్ దీంట్లో యూజ్ చేసిన గేర్ బాక్స్ ఏదంటే ఏఎంటీ గేర్ బాక్స్ అయితే యూజ్ చేశారు. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అయితే యూజ్ చేశారు. అండ్ దీని యొక్క సేఫ్టీ రేటింగ్ చూసుకున్నట్టయితే 5 స్టార్ ఒక సేఫ్టీ రేటింగ్ అయితే ఉంది. మీకు అందరూ తెలుసు కదా పంచ్ ఒక సేఫ్టీ రేటింగ్ ఏ విధంగా ఉంటుందో. సో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 9 lakhs నుంచి 2 lakhs ఆనర్ ప్రైస్ వరకు అయితే వస్తుంది. ఓకేనా. సో ఇది టాటా పంచ్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ 1 పొజిషన్‌లో టాటా నెక్సాన్ అయితే ఉంది. మరి నెక్సాన్ 12 lakhs లోపు వస్తుందంటే వస్తుంది. స్మార్ట్ ప్లస్ అని ఒకటొక వేరియంట్ అయితే ఉంది. సో అది మాత్రం మనకు 12 lakhs లోపు అయితే వస్తుంది. దీంట్లో యూజ్ చేసిన ఇంజన్ 1.2 లీటర్ రివర్టర్ ఇంజన్. సో ఈ కార్ యొక్క మైలేజ్ వచ్చేసరికి 60-70 km/లీటర్ అయితే ఇస్తుంది. అది కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌లో. అండ్ దీంట్లో యూజ్ చేసిన గేర్ బాక్స్ వచ్చేసరికి ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అంటే ఏంటి అంటాం కదా ఆ గేర్ బాక్స్ అయితే యూజ్ చేశారనమాట. అండ్ దీని యొక్క సేఫ్టీ రేటింగ్ చూసుకున్నట్లయితే 5 స్టార్ ఒక సేఫ్టీ రేటింగ్ అయితే ఉంది. అండ్ ఈ కార్లో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఏఎంటీ ట్రాన్స్మిషన్ యూజ్ చేసినా కూడా దీంట్లో మనకు 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఓకేనా. వేరే కార్లో మనకు 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తే దీంట్లో మనకు 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఈ కార్లో కూడా మనకు టర్బో ఇంజన్ అయితే ఉంటుంది. సో మరి దీని ఒక పవర్ అండ్ టార్క్ కూడా చాలా ఎక్కువైతే ఉంటుంది. అండ్ ఈ కార్ ఒక ప్రైస్ వచ్చేసరికి 11,50,000కి ఆనర్ ప్రైస్ అయితే మన చేతికైతే వస్తుంది. ఓకేనా. ఇది టాటా నెక్సాన్ గురించి. సో మరి ఓవరాల్‌గా ఎన్ని కార్స్ అయితే చెప్పినా కదా టాటా టియాగో, లేకపోతే రెనాల్ట్ కైగర్ కానీ, నిసాన్ 980 కానీ, లేకపోతే టాటా వాళ్ళది ఆల్ట్రోస్ అండ్ హ్యుండై వాళ్ళది i20, టాటా పంచ్, టాటా నెక్సాన్. ఇన్ని కార్లలో మరి ఏ కార్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు ఒకవేళ మంచి పవర్ఫుల్ ఇంజన్ కావాలనుకుంటే మాత్రం టాటా ఆల్ట్రోస్ అయితే తీసుకోండి. దానిలో మీకు పవర్ఫుల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. దాంతోపాటు దాని ఒక సేఫ్టీ రేటింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది కాబట్టి మీరు టాటా ఆల్ట్రోస్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎస్యూవీ కావాలనుకుంటే టాటా పంచ్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ 12 lakhs లేకపోతే 12 lakhs కన్నా ఎక్కువ అఫోర్డ్ చేయగలిగితే మాత్రం టాటా నెక్సాన్ అయితే తీసుకోండి. దాంట్లో మీకు 6 స్పీడ్ ఒక ఏఎంటీ ట్రాన్స్మిషన్ వస్తుంది. అండ్ దాంతోపాటు టర్బో ఇంజన్ కూడా వస్తుంది కాబట్టి మీరు టాటా నెక్సాన్ అయితే తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు బడ్జెట్లో మంచి పవర్ అండ్ మంచి టార్క్ కావాలనుకుంటే నిసాన్ మ్యాగ్నెట్ అయితే తీసుకోండి. నిసాన్ మ్యాగ్నెట్లో మీకు గీజర్ ఎడిషన్ ఉంది కదా దాంట్లో పవర్ అండ్ టార్క్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా మీరు తీసుకోవచ్చు. సో మరి ఓవరాల్‌గా ఏందంటే మీ నీడ్ బట్టి మీరు కార్ అయితే తీసుకోండి. మీకు చాలా సింపుల్‌గా ఉండాలి, తక్కువ బడ్జెట్‌లో కావాలనుకుంటే టాటా టియాగో తీసుకోండి. పవర్ఫుల్ ఇంజన్ గానీ, మంచి సేఫ్టీ రేటింగ్ కావాలనుకుంటే టాటాలో నెక్సాన్ గానీ, లేకపోతే టాటాలో ఆల్ట్రోస్ గానీ ఈ విధంగా అయితే తీసుకోండి. సో మరి ఇవన్నీ విన్నారు కదా. సో మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్క షోరూమ్‌కి అయితే వెళ్ళండి. ప్రతి ఒక్క షోరూమ్‌కి వెళ్ళి ఒకసారి అయితే మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఆ కార్ యొక్క కంఫర్ట్ ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ఆ కార్ యొక్క సస్పెన్షన్ ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. అండ్ మీరు ఆ కార్ యొక్క పవర్ అండ్ టార్క్ అయితే మీరైతే ఫీల్ అవుతారు కాబట్టి సో మరి ఒకసారి మీరు టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత మీరైతే కార్ తీసుకోండి. ఓకేనా. ఈ వీడియోని అయితే ఇంతవరకు అయితే ఎండ్ చేస్తున్నా. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.